హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనము పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని విచారించాలి అంటే ముందస్తు ఆమోదం అంటే ప్రియర్ అప్రూవల్ అన్నటువంటి తప్పనిసరిగా తీసుకోవాలా అన్నటువంటి ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకని ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది అంటే సుప్రీంకోర్టు ముందుకి ఒక కేసు అన్నటువంటిది వెళ్ళింది. ఈ కేసు ఏంటి, ఎందుకని ఇది న్యూస్లో ఉంది అన్నటువంటి చూద్దాం. అలాగే హిస్టారికల్గా అసలు ఇలాగా ముందస్తు అనుమతి తీసుకోవటం అన్నటువంటిది ఎప్పుడు మొదలైంది మన దేశంలో అన్నటువంటి చూద్దాం. అలాగే ప్రియర్ అప్రూవల్ లేదా ముందస్తు ఆమోదం అంటే ఏంటి, దీనికి సంబంధించి ఏమేం లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, అసలు ఈ ప్రియర్ అప్రూవల్ యొక్క అవసరం ఏంటి, ప్రియర్ అప్రూవల్ తీసుకోవటం వల్ల మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలు ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అయితే ఏ కంటెక్స్లో దీని గురించి చదువుకుంటున్నామంటే సుప్రీంకోర్టుకు రీసెంట్గా కేసు అన్నటువంటిది వెళ్ళింది. దేనికి సంబంధించి ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ని తీసుకొచ్చారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో స్కామ్ అన్నటువంటి జరిగింది అన్నట్టుగా ఏపీసీఐడి ఈయన మీద కేసుని పెట్టింది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, క్వాష్ పిటిషన్ని వేయండి అంటే ఏంటి, నా మీద ఏదైతే ఎఫ్ఐఆర్ అన్నటువంటిది నమోదు చేశారో దాన్ని కొట్టివేయండి అన్నట్టుగా అడుగుతున్నారు. ఎందుకని ఈయన కొట్టివేయమని అడుగుతున్నారు అంటే మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నటువంటిది ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అన్నటువంటిది. ఈ చట్టంలోని సెక్షన్ 17A ఏం చెప్తుంది, ఎవరైనా గనక లంచం తీసుకుంటూ దొరికిపోయారనుకోండి, వాళ్ళని అప్పుడే అరెస్ట్ చేసి వాళ్ళ మీద విచారణ అన్నటువంటి చేపట్టచ్చు. కానీ అలా కాకుండా గతంలో చేసినటువంటి పనుల మీద గనక కేసులు విధిస్తే ఎవరి మీద అయితే కేసు పెట్టారో ఆ పర్సన్ని నియమించిన వ్యక్తి యొక్క అప్రూవల్ అన్నటువంటిది కావాలి. అంటే ఏంటి, ఇక్కడ ముఖ్యమంత్రి నియమించేది ఎవరు, గవర్నర్. సో ఒక మాజీ ముఖ్యమంత్రిని మనం గనక విచారించాలి అంటే గవర్నర్ అనుమతి అన్నటువంటిది తప్పనిసరి అన్నట్టుగా సెక్షన్ 17A అన్నటువంటిది చెప్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఈ సెక్షన్ 17A ఏదైతే ఉందో దీనిని 2018వ సంవత్సరంలో ఈ చట్టంలో చేర్చటం జరిగింది. కానీ ఈ కేసేమో 2018 కన్నా ముందు నాటిది. మరి ఈ చట్టం అన్నటువంటిది అంటే ఈ సెక్షన్ అన్నటువంటిది ఇప్పుడు తనకి వర్తిస్తుందా లేదా అన్నటువంటిది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్నటువంటి ప్రశ్న. దీని మీద 2 సభ్యులతో కూడినటువంటి విస్తృత ధర్మాసనం అన్నటువంటిది విచారణ చేపట్టి తీర్పునిచ్చింది, స్ప్లిట్ వర్డిక్ట్ ఇచ్చిందనమాట. ఒకరేమో ఇది వర్తిస్తుంది సెక్షన్ 17A అన్నట్టంటే, ఇంకొకళ్ళేమో సెక్షన్ 17A అన్నటువంటిది వర్తించదు అన్నట్టుగా చెప్పారు. అది ఈ కేసుకి సంబంధించి. అయితే ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి, ఇలా పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి విచారణ చేపట్టాలి అంటే దానికి ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నట్టుగా మనకి ఎప్పటి నుంచి అమల్లో ఉంది అంటే మనకి స్వాతంత్రం రాకముందే 1773వ సంవత్సరంలో రెగ్యులేటింగ్ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. అవునా, రెగ్యులేటింగ్ యాక్ట్ ఎవరు, అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ అంటే వారన్ హేస్టింగ్స్. అవునా, వారన్ హేస్టింగ్స్ ఉన్నప్పుడు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటి అంటే బ్రిటిష్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో ఈ బ్రిటిష్ అఫీషియల్స్ని గనక విచారించాలి అంటే ముందుగా గవర్నర్ జనరల్ యొక్క అనుమతి అన్నటువంటిది తప్పనిసరి అన్నట్టుగా ఈ చట్టంలో పేర్కొనటం జరిగింది. అక్కడి నుంచి మొదలైందనమాట మనకిది. అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి, ప్రియర్ అప్రూవల్ అంటున్నాం. ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద సెక్షన్ 17A అన్నటువంటి దీన్ని తెలియజేస్తుంది. ఇప్పుడే మనం చూసాం. అవునా, దీనికి సంబంధించిన లీగల్ ప్రొవిజన్స్ చూస్తే చూడండి, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 దీని కింద సిబిఐ అన్నటువంటిది ఒకప్పుడు విచారణ చేపట్టేది. అయితే దీంట్లో ఉన్నటువంటి ఈ అమెండ్మెంట్స్ ఏవైతే తీసుకొచ్చారో దీనిని 2014వ సంవత్సరంలో సుప్రీంకోర్టు అన్నటువంటిది కొట్టివేయటం జరిగింది. దాంతో ఏమైంది, మళ్ళీ ఇంకో 4 సంవత్సరాల తర్వాత 2018లో సెక్షన్ 17Aని ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988లో యాడ్ చేయటం జరిగింది. సో ఇప్పుడు మనము దీని ప్రకారమే లీగల్ ప్రొవిజన్ అన్నటువంటిది ఇప్పుడు ఇదే మనకి వర్తిస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, 2003లో ఇదిగో ఈ 1946లో తీసుకొచ్చినటువంటి ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో ఒక అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటి, జాయింట్ సెక్రటరీ కన్నా ఎక్కువ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళని విచారణ చేపట్టాలి అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అనుమతి అన్నటువంటి తప్పనిసరిగా ఉండేది. తర్వాత దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయటం జరిగింది. మళ్ళీ మనకి సెక్షన్ 17Aని ఈ యొక్క PCAలో యాడ్ చేయటం జరిగింది, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో. మరి ఇక్కడ గనక మనం గమనిస్తే ప్రియర్ అప్రూవల్ అన్నటువంటిది అసలు మనకి ఎందుకు కావాలి,
అంటే పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైనా కనుక అవినీతికి పాల్పడితే దానికి సంబంధించి విచారణ చేపట్టడానికి మనకు అవసరం, అవునా? అలాగే అఫీషియల్స్ ఎవరైనా కూడా బేస్లెస్గా అంటే పొలిటికల్గా ఎవరైనా కావాలని కేసులు వేసి విచారణ చేపట్టినప్పుడు కూడా దాని నుంచి ప్రొటెక్షన్ కోసం కూడా వీళ్ళకి అవసరం. అలాగే ఇన్వెస్టిగేషన్స్ అన్నటువంటివి న్యాయబద్ధంగా జ్యుడిషియల్గా జరగటానికి కూడా ఇది అవసరం. అలాగే చూడండి, మిస్యూజ్ అంటే ఏంటి, ఇక్కడ విచారణ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది మిస్యూజ్ అవ్వకుండా చూడటానికి కూడా మనకి యొక్క ప్రియర్ అప్రూవల్ అన్నటువంటిది అవసరం. మరి దీనివల్ల ఉండేటటువంటి ఛాలెంజెస్ ఏంటి అంటే, ఒకటి, పబ్లిక్ డ్యూటీలో ఉన్నటువంటి ఏ అఫీషియల్ అయినా కూడా ఇలా అవినీతి చేస్తున్నారు అని తెలుసుకోవటం అన్నటువంటిది కష్టతరమైనటువంటిది. అలాగే మనము ఇన్వెస్టిగేషన్స్కి సంబంధించి ఇనీషియల్గా వాటిని స్టార్ట్ చేయాలి అంటే ఇదిగో పర్మిషన్ తీసుకురా అప్పుడే ఇన్వెస్టిగేట్ చెయ్యి అంటే దానివల్ల ఆ ఇన్వెస్టిగేషన్ అన్నటువంటిది డిలే అవుతుంది, అంతేనా? అదొకటి. అలాగే ఎవిడెన్స్ గ్యాదరింగ్ అన్నటువంటిది కూడా కష్టమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవిడెన్స్ అనేది దొరికింది, దీన్ని నేను సబ్మిట్ చేస్తాను అంటే లేదు ముందెళ్ళి పర్మిషన్ తీసుకునిరా అప్పుడే దీని మీద విచారణ అనేటటువంటి చేపడదు కానీ అన్నప్పుడు దీనివల్ల కూడా డిలే అన్నటువంటిది ఉంటుంది, అంతేనా? అలాగే ఆఫీసర్స్ మీద బర్డెన్ అన్నటువంటిది వస్తుంది, ఇన్వెస్టిగేషన్లో డిలే అన్నటువంటిది అవుతుంది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి సమస్యలుగానే మనం చెప్పచ్చు. సో ఇప్పుడు ఏమైంది, ఇలా సుప్రీంకోర్టులో స్ప్లిట్ వర్డిక్ట్ అనేది రావడంతో ఇప్పుడు సిజేఐకి దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. సిజేఐ ఇంకా త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారు. త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటయ్యి ఈ పిటిషన్ మీద మళ్ళీ వాళ్ళు విచారణ జరిపి మళ్ళీ వాళ్ళు వర్డిక్ట్ తీర్పుని ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ కేసు అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇవాళ మనం ఏమేం కవర్ చేశాము, ఇలా పబ్లిక్ అఫీషియల్స్ని విచారించాలి అంటే ముందస్తుగా ఆమోదం తీసుకోవటం అన్నటువంటి తప్పనిసరా అన్నటువంటి క్వశ్చన్ని చూసాం. అలాగే దీనికి ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్స్ ఏంటి, ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ని చూసాం. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 17A దీని గురించి చెప్తుంది అన్నటువంటి చూసాం. అలాగే అసలు ఈ ప్రియర్ అప్రూవల్కి సంబంధించి అసలు ఎందుకు అవసరం అన్నటువంటి చూసాం. అలాగే ఇందులో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి అన్నటువంటిది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. All the very best and thank you very much.